తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తా ఉన్నారు. విజిలెన్స్ విచారణ నేపథ్యంలో 300 కోట్ల రూపాయలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంత సంస్థ కేవీఎస్ కన్స్ట్రక్షన్ కు బదిలీ అయిందని తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి అన్నారు. ఇక తనపై ఎలాంటి విచారణ చేసుకోవచ్చునని చెవిరెడ్డి సవాల్ విసురుతున్న నేపథ్యంలో విజిలెన్స్ విచారణ ఏం తేల్చనుంది, దర్యాప్తు ఎలా కొనసాగనుంది? తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ దినేష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తుడాకు సంబంధించి నిధులు దుర్వినియోగం అయింది, సుమారుగా 400 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయింది అనేటువంటి సర్వత్రా చర్చ ఉంది. ఇటీవల డాలర్ దివాకర్ రెడ్డిని తుడా చైర్మన్గా నియమించినప్పుడు బహిరంగ సభలో ప్రమాణ స్వీకారం రోజు కూడా వక్తలందరూ కూడా ఈ అవినీతి నిగ్గు తేల్చాలని చెప్పి చాలా గట్టిగా కోరారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందనే విషయాన్ని మనతో మాట్లాడడానికి తుడా చైర్మన్గా నియమితులైనటువంటి డాలర్ దివాకర్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి ఇతర విషయాలు తెలుసుకున్నారు. చెప్పండి, ఇప్పుడు ఈరోజు ఈ యొక్క ప్రశ్నలు ఇచ్చారు, ఇది ఎలా ఉండబోతోంది? అంటే తనకి ఏం సంబంధం లేదు, అంతా అధికారులు చూసుకుంటారు, తుడా చైర్మన్కి ఎలాంటి సైనింగ్ అథారిటీ ఉండదనేటువంటి అభిప్రాయాన్ని చెవిరెడ్డి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీంట్లో నిజంగానే అవినీతి జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మీరు చూసినట్టయితే మీకు అందరూ తెలిసిన విషయమే, స్టేట్ మొత్తం డిస్కషన్ జరుగుతూ ఉంటారు తుడా గురించి. అవినీతి అనేది ఖచ్చితంగా 100% జరిగింది అనేది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ విజిలెన్స్ వాళ్ళ ఎంక్వైరీ జరిగింది. వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ అన్ని వింగ్స్ నుంచి కూడా సపరేట్గా వీళ్ళు ఎక్కడెక్కడ ల్యాండ్స్లో ఏమేం చేశారు, ఏమేమి డెవలప్ చేశారు, ఆ డబ్బు టుడా ద్వారా పోయినాయా, టుడా నుంచి ఇంకో డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ద్వారా వెళ్ళినాయా, టెండర్లు కరెక్ట్గా వేసారా, టెండర్లు వేసి మా టెండర్లు ఎవరెవరికి టెండర్లు ఇచ్చారు, అది ఎంత లెస్ ఇచ్చారు, ఎంత ఎక్సెస్ ఇచ్చారు, రెండు కంపారిజన్ చేసుకుంటే దాంట్లో ఒక పక్క అవినీతి చూస్తున్నాం దొరుకుతుందని అనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు వాళ్ళు పర్చేస్ చేసినటువంటి మెటీరియల్స్ కావచ్చు, మన బెంచీలు కావచ్చు, ఇలాంటి ప్లాంట్స్ కావచ్చు, ఇంకోటి కూడా మనం చూస్తున్నాం. ఈరోజు మార్కెట్ వాల్యూకి ఎస్టిమేషన్ వాల్యూకి చాలా డిఫరెన్స్తో కోట్ చేయడం జరిగింది. అది ప్లస్ అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే ఒక తుమ్మలగుంట చెరువు అనేదాన్ని, యాక్చువల్గా చెరువు ఉండేదాన్ని, చెరువుని మొత్తం క్రియేట్ గ్రౌండ్ చేసేసి సుమారు 40 కోట్లు పైగా దానికి ఒక్కటే ఖర్చు పెట్టడం అనేది చాలా బాధేస్తుంది. అదే కాకుండా నియర్ టు 300 crores రూపీస్ అనేది టుడా డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు, ఏం పెట్టారు, ఎవరు చెక్ పవర్ ఇచ్చారు, అసలు ఎండిఓ. ఇక్కడ రెండు విషయాలు, చంద్రగిరి నియోజకవర్గానికి మాత్రమే ఇన్ని కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టారు, ఏం జరిగింది అసలు? వీళ్ళు లాభాల కోసం, వాళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఎంపీడీఓకి నిధులు ట్రాన్స్ఫర్ చేయడం అనేది కరెక్టా? ఇది 100% రూల్కి అగైనెస్ట్. టుడా డబ్బు అనేది ఎంపీడీఓ అకౌంట్కి వెళ్ళి ఎంపీడీఓ అకౌంట్ బై హ్యాండ్ చెక్ ఇవ్వడం అనేది ఇంతవరకు ఎప్పుడు గతంలో జరిగినట్టు ఎప్పుడు లేదు, దాఖలు లేవు. సో కాబట్టి ఖచ్చితంగా అదైతే క్రైము. దీంట్లో ఉన్నటువంటి ఎండీ వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఎట్లా చేశారో, ఏం చేశారో, రూల్ పొజిషన్ ఎట్లా ఉందో తెలియకుండా చేశారు వాళ్ళది. అన్ని కోట్ల రూపాయలు అనేది అసలు ఎండీఓకి సంబంధం ఉండదు. ఏదో ఒక అథారిటీ అనేది ఉండదు. టుడాలో ఒక ప్లానింగ్ వింగ్ ఉండదు ఆల్రెడీ, ఇక్కడ ఒక ఇంజనీరింగ్ వింగ్ ఆల్రెడీ ఉండదు. ఇక్కడ సంబంధించిన ఏఈలు డీఈలు అందరూ ఉన్నారు. సో వాళ్ళు దగ్గరుండి ఇక్కడ అకౌంట్ చెప్పండి ఇక్కడ ఉన్నది, ఏమన్నా చేస్తుంటే కూడా డైరెక్ట్ టెండర్ చేయాలా, టెండర్ నుంచి కాంట్రాక్టర్ టెండర్ పెరగాలా, ఆ కాంట్రాక్టర్ చెక్ ఇవ్వాలా. అది యాక్చువల్ జరిగేటువంటి పద్ధతి. గతంలో జరిగినట్టంతా కూడా ఎప్పుడు లేనంత విధంగా డైరెక్ట్గా కోట్లు 100 కోట్ల రూపాయలు ఎండిఓ అకౌంట్లు పంపించి ఆ ఎండిఓ డైరెక్ట్గా ఎవరికి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అది ఏ విధంగా టెండర్లు అలాట్ చేశారు, వాళ్ళకి అసలు ఏ విధంగా ఇచ్చారు. ముఖ్యంగా దీంట్లో కేవీఎస్ అనే కంపెనీ వాళ్ళ ఓన్ కంపెనీని తయారు చేసుకొని ఆ కంపెనీకే వాళ్ళ సొంత కంపెనీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనేసి దాంట్లో ఉన్నటువంటి ఆల్రెడీ మీరు చూసే డైరెక్టర్స్ అంతా కూడా ఆ చెవిరెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు టెండర్స్ అలాట్ చేసుకొని ఎస్టిమేట్ కానీ ఎక్సెస్ రేట్స్ వేసుకొని ఎస్టిమేట్ రేట్స్ వేసుకొని వాళ్ళు జీఎస్టీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని కూడా వాళ్ళు లబ్ధి పొందడం జరిగింది. ఇప్పుడు మనం 300 కోట్ల రూపాయల కంపెనీ ఎవరికి వేస్తున్నాడో వీళ్ళు టెండర్లు వేసి వీళ్ళు టెండర్ నుంచి సబ్ వర్క్ ఇచ్చడం జరిగింది చెప్తే, డైరెక్ట్గా ఎండిఓ అనేది ఎవరికి నాకు తెలిసి టెండర్లు అఫీషియల్గా పెట్టించంటే ఎక్కడ నాకు కనపడట్లేదు. సో అన్ని కూడా డీటెయిల్డ్ కూడా మ్యాక్సిమం ఇన్ కపుల్ ఆఫ్ డేస్లో కూడా ఒక ప్రాజెక్ట్ మొత్తం వచ్చేసి ఏమేమి జరిగింది అనేసి కూడా మీకు 100% యాక్యురేట్ చెప్పేదని కూడా నేను మీకు ముందుకు వస్తాను. వాళ్ళ తప్పుని నమోదు చేసి శిక్ష వరకు తీసుకెళ్తుంది. ఇవన్నీ కూడా ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తం ఏం జరుగుతుంది, ఏం సమాధానం ఇవ్వబోతున్నారు, అందరూ కూడా ఉత్కంఠగా జరగబోయే వాటిని ఎదురు చూసే పరిస్థితి ఉంది. వీడియో నుంచి నటాస్తో దినేష్, తిరుపతి.